మా మామయ్య అయితే ఫస్ట్ టైం ఏడ్చిండు. అదెందుకో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. ప్రతిరోజు మా పాప లేవగానే మా పాప ముందయితే బుక్స్ అన్నీ వేస్తాం. మా పాప ఏదో చదివినట్టు బుక్స్ అన్నీ తిప్పుకుంటా చూసుకుంటా ఉంటది. అది గూడా చూడండి మా పాప ఎట్లా చదువుతుందో. బుక్ రివర్స్‌లో పెట్టి చదువుతుంది. ఏం అర్థమైతుందో ఏమో! మన ఆడవాళ్ళకి లేవగానే ఏం పని ఉంటది? ఇంటి పనే ఉంటది. ఇంక పాపనైతే అక్కడ కూర్చోబెట్టి నేనైతే ఇంటి పని చేసుకుంటున్నా. పాప అయితే అసలు క్యాప్ అస్సలు పెట్టుకోదు. బట్టలన్నీ ఇప్పి తిరుగుతా గానీ క్యాప్ మాత్రం పెట్టుకోనని చెప్పి చాలా ఏడుస్తది. కానీ మా బాధ ఈ చలికాలంలో సర్ది, జరం అన్నీ వస్తాయని చెప్పి. హమ్మయ్య! ఇక పాపకైతే క్యాప్ పెట్టి నేనైతే బయటికెళ్ళి ఇంటి పని చేసుకుంటున్నా. రంజిత్ అయితే మంచిగా పడుకున్నాడు. కానీ తన గురించి మీకొకటి చెప్పాలి. రంజిత్ అయితే మా అత్తమ్మకి, మామయ్యకి ఎప్పుడు లేని ఒక సంతోషాన్ని అయితే తీసుకొచ్చిండు. అదెలా అంటే రంజితే స్వయంగా కేక్ తీసుకొచ్చి ఈరోజు నేను కేక్ కోయట్లేను అమ్మ నాన్న కేక్ కోస్తున్నాడని చెప్పి చెప్పిండు. దాంతో అత్తమ్మ, మామయ్య చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి కేక్ కటింగ్స్ అయినా, సెలబ్రేషన్స్ అయినా చేసుకోలేరంట. ఈ హ్యాపీనెస్ నువ్వు లైఫ్లో చూడలే కానీ కొడుకులు పుట్టి ఏడకు ఎందుకు ఏడుతున్నావు? ఏడకు చూడక నాకు కొడుకులు పుట్టి వీళ్ళు చూస్తున్నారు కాబట్టి నాకు హ్యాపీ ఎంజాయ్ అయిపోతుంది తెలుసా. ఫుల్ వీడియో చూడండి. మీరు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. మన ఛానల్లో ఉంది. లేదా ఇక్కడ యారో ఉంది కదా, ఇక్కడ లింక్ పెడతాం. ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.